నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరద సహాయం కోసం ఉద్యోగుల వేతనం ఒకరోజు ఉద్యోగుల వేతనంలో ఎంత బేసిక్ పే ఉన్న వారికి ఎంత కట్ అవుతుంది? ఇక్కడ ఉద్యోగులు మాత్రమే కాదండి, ఉద్యోగ పెన్షనర్స్ ఇద్దరికీ కూడా వరద బాధితుల సహాయం కోసం అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఒకరోజు వేతనంలో. సో, మరి ఎంత కట్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. సో, టోటల్‌గా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 120,00,00,000 రూపాయల వరకైతే జమ చేసినట్టు సమాచారము. సో, మరి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో భారీ వరదల కారణంగా 120,00,00,000 రూపాయల విరాళమండి రాష్ట్రంలో వరద బాధితుల సహాయం అందించేందుకు ఎన్‌జీఓ నేతలు ముందుకొచ్చారు. సో, ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పే ద్వారా వాళ్ళంతా కూడా 120,00,00,000 విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి అంగీకార పత్రాన్ని కూడా వాళ్ళైతే ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఇక అటు తెలంగాణలో కూడా వరద బాధితులకు 100,00,00,000 రూపాయల వరకు సహాయం ప్రకటించే విషయం తెలిసిందే. సో, ఈ విధంగా చూసుకోవచ్చండి. వరద సహాయంలో భాగంగా ఈరోజు ఏపీ జేఏసీ తరపున ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ జేఏసీ చైర్మన్ శివారెడ్డి గారి నేతృత్వంలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సెప్టెంబర్ నెలలో ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇద్దరికీ అండి, ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పే, అలాగే పెన్షనర్స్ ఒకరోజు పెన్షను సీఎం రిలీఫ్ ఫండ్‌కైతే అందజేయడం జరిగింది. సో, మన పెన్షనర్స్ అసోసియేషన్ తరపున మన రాష్ట్ర అధ్యక్షులు డి. వెంకటేశ్వర్లు, అలాగే సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు అయితే ముఖ్యమంత్రి గారిని కలిసి పెన్షనర్స్ తరపున ఒకరోజు బేసిక్ పెన్షన్‌ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అయితే అందజేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌరవ పెన్షనర్లు ఇటీవల సంభవించిన అపార నష్టాన్ని, ప్రకృతి వైపరీత్య వరదలకు గురైనటువంటి మన సాటి ప్రజానీకానికి ఉడతా భక్తిగా ఒకరోజు బేసిక్ పెన్షన్‌లో ప్రభుత్వానికి అందజేయడంతో భాగస్వాములు అవ్వాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు తరపున అయితే కోరడం జరిగింది. ఇంకా జేఏసీ నాయకత్వాన్ని, ఎస్‌జీపీ ఏపీ నాయకత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభినందించడం జరిగిందండి. డి. వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు తదితరులు అయితే ఇక్కడ పాల్గొన్నారనమాట. సో, ఇప్పుడు ఎంత బేసిక్ వరకు ఎంత కట్ అవుతుందో చూస్తాము. సో, మనకు ఇక్కడ బేసిక్ పే 19,000 రూపాయలు ఉన్నట్లయితే రూ. 633 మొదలుకొని స్టార్టింగ్ కట్ అవుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. 19,640 బేసిక్ ఉన్న వారికి రూ. 650 కట్ అవుతుందండి. ఇక 20,000 బేసిక్ ఉన్న వారికి 690 కట్ అవుతుంది. 22,900 బేసిక్ వారికి రూ. 763 కట్ అవుతుంది. 24,970 బేసిక్ వారికి 832 కట్ అవుతుంది. 27,000 బేసిక్ ఉన్న వారికి 900 కట్ అవుతుంది. సో, ఎగ్జాక్ట్ నంబర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 30,200 బేసిక్ వారికి రూ. 1,000 దాకా కట్ అవుతుందండి. ఇక 35,000 వరకు బేసిక్ ఉన్న వారికి 1,200 కట్ అవుతుంది. ఇక 40,000 బేసిక్ ఉన్న వారికి రూ. 1,333 కట్ అవుతుంది. 46,000 బేసిక్ ఉన్న వారికి 1,500 కట్ అవుతుంది. అలాగే 50,000 బేసిక్ ఉన్న వారికి 1,600 కట్ అవుతుంది. సో, 58,800 బేసిక్ ఉన్న వారికి రూ. 1,262 కట్ అవుతుంది. 71,000 బేసిక్ ఉన్న వారికి రూ. 2,367 కట్ అవుతుంది. 81,000 బేసిక్ ఉన్న వారికి 2,699 కట్ అవుతుంది. 92,000 బేసిక్ ఉన్న వారికి రూ. 3,060 కట్ అవుతుంది. 1,00,000 బేసిక్ ఉన్న వారికి 3,300 కట్ అవుతుంది. 1,10,000 బేసిక్ ఉన్న వారికి 3,650 కట్ అవుతుంది. 1,20,000 బేసిక్ ఉన్న వారికి 4,000 కట్ అవుతుంది. ఇక 1,30,000 బేసిక్ ఉన్న వారికి రూ. 4,340 కట్ అవుతుంది. అలాగే
1,40,000 బేసిక్ ఉన్న వారికి 4,600 కట్ అవుతుంది. 1,50,000 బేసిక్ ఉన్న వారికి 5,000 కట్ అవుతుంది. 1,58,000 బేసిక్ ఉన్న వారికి 5,000 చిల్లర కట్ అవుతుందండి. సో, ఇక్కడ మనం ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మిగతావన్నీ కూడా. సో, ఈ విధంగా బేసిక్ పేలో ఈ విధంగా కట్ చేయడం, అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావడం అయితే శుభపరిణామం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ లేఖను స్వీకరించి ఉద్యోగ పెన్షనర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్స్ అందరినీ కూడా అభినందించడం జరిగిందండి. సో, ఈ విధంగా వరద బాధితులకు ఉడతా భక్తిగా అందజేసినటువంటి ఒకరోజు బేసిక్ పెన్షన్‌లో ప్రభుత్వానికి అందజేయడంతో వీరంతా కూడా భాగస్వాములు అయ్యారని చెప్పేసి సో, వీరందరినీ కూడా అభినందించడం అయితే జరిగింది. సో, దీనిపై అక్కడక్కడ వ్యతిరేకత అయితే లేకపోలేదండి. సో, వ్యతిరేకత అయితే ఉంది. యాక్చువల్‌గా ఉద్యోగ పెన్షనర్స్ వారి యొక్క ఆహ్, సహకారంతోనే ఇదంతా చేయగలిగామని చెప్పేసి చెప్తున్నారు. సో, ఏదేమైనా ఒక వరద బాధితులకు సంబంధించినటువంటి హెల్ప్ చేయడంలో పాత్ర అంటే పాలు పంచుకోవడం అనేది గొప్ప విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఈ వీడియోలో అయితే సో, ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లు చాటుకున్న ఈ ఉదార హృదయంతో ముందుకొచ్చి చాటుకున్నటువంటి ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా సరే ఆయన త్వరలో ఉద్యోగులకు సంబంధించి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఉద్యోగ పెన్షనర్స్‌కు ఎప్పటినుంచో ఉన్నటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల గురించి అయితే చర్చించి వారికి సంబంధించి తగు నిర్ణయం అయితే తీసుకుంటారు అని అయితే ఆశిద్దాము. సెప్టెంబర్‌లో మనకు రావాల్సిన డిఆర్‌లు అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించి బిల్స్ పెట్టుకోవడానికి కూడా మనకైతే ఈ నెలలో సో, జూలై 2023 డిఆర్‌లు ఫస్ట్ పేమెంట్ అండి. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్‌లో ఉంది. సో, ప్రతి ఒక్కరి బేసిక్ పేలో 14.65% అయితే రావాలి. సో, దీన్ని కూడా ఆయన మంజూరు చేయాలి. అంటే బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ చేయాలి అని అయితే కోరుకుందాము. అలాగే తక్షణమే ఐఆర్ ప్రకటన దిశగా కూడా అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగా నమ్ముతున్నారండి ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా. సో, ఆ విధంగా ఉద్యోగులు ఆశించినటువంటి 35%తో ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుకుందాం. దీంతో పాటుగా 12వ పీఆర్‌సీకి సంబంధించి కమిషన్‌ను నియమించి ఏదైతే 11వ పీఆర్‌సీలో బకాయిలు పడ్డటువంటి 4 క్వార్టర్లీ 4 క్వార్టర్స్‌గా చెల్లిస్తామని చెప్పారో 2024లో 10%, 25లో 20% ఈ విధంగా వాటన్నిటిని కూడా బిల్లులు పెట్టుకోవడానికి అప్రూవల్ చేయాలి. అలాగే గ్రీన్ ఛానెల్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి అట్లే ఉన్నటువంటి బిల్లులలో కదలిక వచ్చి వాటిని కూడా జమ చేయాలని అయితే కోరుకుందాము. సో, ఈ వీడియోలో ఇంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.